అండి గమ్ ప్యాకెట్స్ గురించి మీకు చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. నన్ను వాట్సాప్లో చాలామంది చాలా రకాల డౌట్స్ అయితే అడుగుతున్నారు. కామెంట్స్కి నేను ఆల్రెడీ దీని ముందు వీడియోలో రిప్లైస్ అయితే ఇచ్చాను. ఇంకా ముందు వీడియోస్లో ఇంకా రిప్లైస్ అయితే ఇస్తాను అనమాట. ఫస్ట్ అయితే ఇది ఎన్ని శారీస్కి వస్తుంది, పట్టు శారీస్ పెట్టచ్చా కాటన్ శారీస్ పెట్టచ్చా అని కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఎన్ని శారీస్ కంటే ఇప్పుడు నేను ఇది మీకు పెట్టి చూపిస్తాను అనమాట. నేను కూడా ఇంతవరకు గమ్ము ప్యాకెట్ అనేది యూజ్ చేయలేదు, ఇప్పుడైతే యూజ్ చేస్తున్నా. మన దగ్గర క్యానే కదా ఉంది, ఈ క్యాన్ మీకు ఆల్రెడీ చూపించాను. ఇది థిక్నెస్గా ఉండిద్దా, ఇది థిక్నెస్గా ఉండిద్దని చాలామంది డౌట్స్ కూడా అడుగుతున్నారు అనమాట. అది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. గమ్ము ఎలా కలుపుకోవాలి, ఎలా వాడాలి, ఇట్లాంటి డౌట్స్ చాలా ఉన్నాయి మన వాళ్ళ దగ్గర. ప్రతి ఒక్కరికైతే నేను కామెంట్ చేస్తాను. కాటన్ శారీస్ పెట్టుకోవచ్చా అన్నారు. కాటన్ శారీస్ పెట్టుకోవచ్చు. శారీస్ ఎక్కువ నిల్వ ఉండవని అంటున్నారు. దానికి కూడా నేను ఇంకో వీడియో అయితే చేసి పెడతాను. నా శారీస్ చూపిస్తాను అనమాట. నేను 10 years నుంచి వాడుతున్నా, అది మీకు చెప్తాను. ఫస్ట్ అయితే మనం ఈ గమ్ము ఎంత కలుపుకోవాలి ఏంటనేది నేను చూపిస్తాను అనమాట. కొలతల ప్రకారం అయితే చూపించట్లేదండి. మనకి గమ్ థిక్నెస్, మనకి శారీస్కి ఆల్రెడీ గంజి పెట్టుకుంటాం కదా, గంజికి మనం థిక్నెస్ చూసుకుంటాం కదా, గంజి ఎలా ఉండిద్ది. మీరు గంజి కాసుకొని, చాలామంది సగ్గుబియ్యం పిండి తీసుకొచ్చుకొని కాసుకొని అది ఆరబెట్టుకొని చాలా ప్రాసెస్ అయితే మేము స్ట్రగుల్ అవుతున్నామని చెప్తున్నారు. అట్లానే ఇది కూడా సేమ్ ఆ థిక్నెస్ చూసుకోవాలన్నమాట. ఆ థిక్నెస్ చూసుకొని అయితే నేను వాటర్ అయితే పడుతున్నాను. శారీస్ కూడా తడిపి పెట్టాలా లేకపోతే పొడి పెట్టుకోవాలా అనుకుంటున్నారు. ఇక ప్యూర్ కాటన్ ఈ శారీస్ అన్నీ కూడా. నేను ఇప్పుడు పెట్టబోయే అన్నీ ప్యూర్ కాటన్ అనమాట. ఇక చూడండి, ప్యూర్ కాటను. కాటన్ శారీస్ ఇప్పుడు డైలీ వేరు మేము చాలామంది వాడుతున్నామమ్మ. కొంచెం రివ్యూ అయితే అంటే ఎన్ని శారీస్కి వస్తాయో అన్నీ పెట్టమన్నారు. ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ శారీసే. వీటికైతే నేను ఇప్పుడు గమ్ పెడతాను. ఇక చూడండి, ఫస్ట్ తడిపి పెడుతున్నాను అనమాట. డైరెక్ట్గా మనం గమ్లో పెడితే శారీ అనేది మునగదు. వాయిస్ అని పడుతుంది. మీ దగ్గర మైక్ ఉంటే తెప్పించుకుంటే పోయేది. చూడండి, ఇవన్నీ నేను ఇప్పుడు ఈ శారీస్ అన్నీ తడిపేసేసుకుంటాను. ఎన్ని శారీస్ చెప్తాను. 1 2 3 4 5 6 7 ఇవన్నీ డైలీ యూస్ కాటన్ శారీసే. వీటిల్లో కొత్త ఏం లేవండి. ఇగో చూసుకోండి, మొత్తం డైలీ యూసే. ఇప్పుడు వీటిని నేను పిండి మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే వీటిని తడిపేసుకుంటున్నాను అనమాట. ఇట్లా తడిపేసేసుకొని గట్టిగా ఏం పెండక్కర్లేదు, ఓన్లీ తడిపేసుకుంటే సరిపోయింది. ఇట్లా శారీ అనేది ఇవి ఆల్రెడీ వాష్ చేసినయే. మళ్ళీ ఇప్పుడు నేను మీకోసం గమ్ము పెట్టి వాష్ చేసినయే, గమ్ము పెట్టినవి కాదనమాట. గమ్ము పెట్టి మీకోసం చూపించడానికి నేను ఈ శారీస్ అన్నీ పెడుతున్నాను. చాలామంది హాట్ వాటర్లో పెట్టాలా కూల్ వాటర్లో పెట్టాలా అని అడుగుతున్నారండి. హాట్ వాటర్ అయితే అవసరం లేదు. హాట్ వాటర్లో అయితే గమ్ము కూడా కలవదంట, మా వారు చెప్పారు. కూల్ వాటర్లోనే కలుపుకోవాలి. నాకు ఇవన్నీ కూడా పర్సనల్గా వాట్సాప్లో మెసేజ్ చేస్తున్న వాళ్ళకు కూడా ఇది పనికొచ్చింది. నాకు పర్సనల్గా ఫోన్ కాల్ చేసి కూడా అడుగుతున్నారు అనమాట. దానికోసమనే నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను అసలు కాటన్ శారీస్ వాడతాను, ఇవన్నీ మా ఫ్రెండ్ శారీస్. మీకోసం శారీస్ తెప్పించి తన చేత వీడియో తీపించుకుంటా నేను ఇవైతే వాష్ చేస్తాను అన్నమాట. ఇవన్నీ మొత్తం పిండేసుకున్నాను. పిండేసుకున్న ఇంకో ఖాళీ బకెట్ హాఫ్, ఇక్కడ వరకు అయితే బకెట్కి హాఫ్ వరకే పట్టేసుకుంటున్నా. ఎన్ని వాటర్ పడతాయి ప్యాకెట్కి వచ్చేసి నేను హాఫ్ వరకే పట్టేసుకుంటున్నాను. ఈ గమ్ము కలిపే విధానం కూడా చూపిస్తాను అనమాట. ఇక చూడండి, హాఫ్ బకెట్ పట్టాను అనమాట. హాఫ్ బకెట్. ఫస్ట్ అయితే ఏది థిక్గా ఉండిద్దో చూద్దాము. నేను కలపట్టలేదు, ఓన్లీ హ్యాండ్కి తీసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇది కట్ చేస్తా, మళ్ళీ అది వంచుకోవడమే కదా.
ఇదిగోండి, ఇది కొంచెం తీసుకున్నాను. ఒకసారి చూపించు క్లారిటీగా. కనిపించదులే, కనిపించట్లా, అందుకే. గమ్ ఎలా కనిపించింది మన హ్యాండ్. ఇదిగో చూడండి, ఇదిగోండి, ఇది రెండు. ఇదిగో చూడండి, ఏది తిక్కుగా ఉందనేది అడుగుతున్నారు. ప్యాకెట్ తిక్కుగా ఉన్నట్టుంది కదా. ఇదే తిక్కుగా ఉంది, డబ్బాలోదే కొంచెం. ఇగో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇట్లా అంటే కారే విధంలో కూడా నాకు తెలిసి కుడి చేతిలోదే తిక్కుగా ఉంది అనిపిస్తుంది అప్ప. నాకు ఎడం చేతిలోది చేతి కనిపిస్తుంది. ఇది ఎక్కువ నూనెగా ఉంది, ఇది కొంచెం లైట్గా ఉంది. చేతితో నీకు పట్టుకుంటే అర్థం. గమ్ము వాటర్లో కరిగిద్దా అని అడుగుతున్నారండి. ఈజీగానే మెల్ట్ అయిపోయింది, ఇబ్బంది ఏమి ఉండదు. తొందరగా మెల్ట్ అయిద్దా, మరకలు పడతాయా అని అనుకుంటున్నారు. మరకలు ఏం పడవు. నా శారీస్ మీకు అన్ని ప్రతి ఒక్కటి కూడా చూపిస్తాను. నేను గమ్ము మీకు చూపించినప్పుడు పెట్టుకున్నాను కదా, నా అన్నీ ఆల్రెడీ పెట్టేసి ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను అనమాట. ఇగో చూడండి, నేను మీ ముందే హ్యాండ్ వాష్ చేసేసుకున్నా. జిగురు అనేది లేదనమాట. హ్యాండ్స్తో ఇట్లా మనం కలుపుకున్నా కూడా గమ్ము వల్ల ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే ఈ వాటర్ పారపోసుకుంటాం కదా, ఇక్కడ ఈ బండల మీద కొంచెం చీపురు పెట్టి చిమ్మేయటము, లేదంటే డైరెక్ట్గా నీళ్లు పోతాయి కదా అక్కడ పోసుకోవడం. కాలువలు ఉంటే కాలువలో పోసేసుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. కాళ్ళు జారకుండా మాత్రం చూసుకోండి. ఇది మాత్రం జాగ్రత్త. చాలా మందికి చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను. కంపల్సరీ ఇది మనకి ఇక్కడ బండల మీద పడిందంటే కాలు అయితే జారిద్ది అనమాట. ఇగో చూడండి, ఇది చూపించుకుంది. ఇది ఇప్పుడైతే నేను ఈ గమ్ అయితే వాడతలేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం వాడేసాం కదా. ప్యాకెట్ ఎన్ని శారీస్కి వస్తుంది అనేది ఇప్పుడు ఆ డౌట్ అనమాట. నేను ఈ ప్యాకెట్ అయితే దీంట్లో పోసేస్తున్నాను. ఇదిగో ఇదిగో చూసారు కదా, ఇక్కడ మీకు దగ్గరికి చూపించాలి, అంత పైకి కాదు. ఇది మళ్ళీ మనమే ఇదిగో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదనమాట. ఇట్లా అయితే ఉండలు లేకుండా చూసుకోవాలన్నమాట. గమ్ము మొత్తం కలిపేశాక ఇలా ఉండలు లేకుండా చూసుకోవాలి. మనం ఇట్లా చేత్తో తీసుకొని ఇట్లా చేసేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర వడగొట్టేది ఉంటే అది కూడా నేను ఇంకో వీడియోలో చూపిస్తాను. లేదు, గ్లాస్లో అయినా పోసుకొని అట్లా. ఇదిగో ఇది మొత్తం నేను ప్యాకెట్ మొత్తం పోసేస్తున్నాను అన్నమాట. నేను ఇట్లా వాటర్ పెట్టేసాను కదా, గమ్ము మొత్తం నేను దీంట్లో తీసేసుకున్నా. దీంట్లో ఇంకా ఏమైనా గమ్ము ఉందేమో. ఇంకోటి ఏంటంటే నేను బాటిల్లో వేసి కలుపుకోవచ్చు అని చెప్తున్నాను. ఇట్లా బాటిల్లో వాటర్ పట్టేసేసుకొని గమ్ము పోసేసుకొని ఇలా, అది కూడా నేను వీడియోలో చూస్తాను ఎలా కలుపుకోవాలనేది. ఇలా మెల్ట్ చేసేసుకున్నామంటే ఈజీగా మిక్స్ అయిపోయింది. అదిగో చూసారా, వాటర్ గమ్ములాగా తీగలాగా సాగుతున్నాయి. ఇది మొత్తం ఇప్పుడు మనకి ప్యాకెట్ అనేది ఖాళీ అయిపోయినట్టే. బండ్ల మీద గమ్ము పడకుండా చూసుకోండి. ఇక్కడ నువ్వు నాకు చెయ్యి అడ్డం పెడతాను, నా వాయిస్ అడ్డాకి వెళ్ళదు. మీ దగ్గర ఇలాంటిది ఉంటే మజ్జిగ చిలికేది. మొన్న ఏంటంటే చేతులతో కలిపాను అనమాట. మీకు హ్యాండ్తో ఇట్లా కలిపాను. ఇది కొంచెం దగ్గర ఇట్లా కలిపి ఇట్లా నేను హ్యాండ్తో అయితే కలిపాను కదా, అది ఒక విధానం. మీరు హ్యాండ్స్తో కలుపుకున్నా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. మనకి హ్యాండ్కి ఏమవుతుంది అనమాట. నేను హ్యాండ్తోనే కలుపుకుంటాను. మా వారైనా ఇప్పుడు మేము వీవింగ్ చేస్తున్నాం కదా, దానికైనా మా వారు చేత్తోనే కలుపుతారు. లేదంటే ఇది ఇట్లాంటి కవ్వం ఉంటే దీన్ని పెట్టి మీరు ఇలా చిలకచ్చు అన్నమాట. చిలికినా మీకు అది మొత్తం మెల్ట్ అయిపోయింది. మనకి మజ్జిగ ఎలా మెల్ట్ అవుతాయో అట్లా, పెరుగు చితికిద్ది కదా అట్లా చితికిపోయింది అన్నమాట. ఇక్కడ మీకు చూసినట్టయితే మనకు వీడియోలో కూడా అంత క్లియర్గా కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ చేతితో పట్టుకున్నాం కదా. ఇక చూడండి, నేను మొత్తం చిలికేసాను. మీరు ఒకసారి మొత్తం ఎక్కడ ఇది పెట్టి కలుపుకుంటే మీకు ఎక్కువసేపు కూడా పట్టదనమాట. ఎక్కడ ఉండలేవు అనమాట. ఉండలు అయితే ఉండకుండా చూసుకోండి. ఈ కాటన్ శారీస్కి అయితే పర్లేదు, కానీ హ్యాండ్లూమ్ శారీస్కి అయితే కొంచెం అంటుకున్నట్టు ఉంటుంది అనమాట. వాటర్ కూడా ఇంకొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు. మీకు ఎంత థిక్నెస్ కావాలో దాన్ని బట్టి అయితే వేసుకోండి. కింద మాత్రం చుక్క పడకుండా చూసుకోండి. ఇంకా ఈ శారీస్ అయితే నేను దీంట్లో ఇట్లా ఓపెన్ చేసేసి
ఇందాక మడతల మీద పెట్టాను కదా, ఇట్లా ఓపెన్ చేసేసుకొని మీకు టైం లేదు వెంటనే కావాలనుకుంటే ఇప్పుడైనా తీసి ఆరేసుకోవచ్చు. మీకు ఇట్లా గట్టిగా ప్రెస్ చేశారంటే దీంట్లోకి గమ్ అనేది అబ్జర్వ్ అయిపోయింది. మీకు కావాలనుకుంటే ఫాస్ట్గా నాకు టైం లేదు చేసుకోవాలనుకుంటే, లేదంటే మీరు ఇట్లా పెట్టేసేసి ఒక 1/2 అవర్ వదిలేసేయండి, ఇంకా బాగా వస్తాయి అన్నమాట. ఒక 1/2 అవర్ లేదంటే మినిమం ఒక 10 మినిట్స్. అది కూడా మాకు టైం లేదనుకుంటే వెంటనే గుంజి ఆరేసుకోవచ్చు. నేనైతే వెంటనే గుంజి ఆరేసుకుంటాను. మనం హ్యాండ్లూమ్ శారీస్ కదా, ఎక్కువ వాడం కదా, ఉతికేటప్పుడల్లా గంజి పెట్టేసుకుంటాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. నేను గమ్మే పెడతాను, గంజి కాదు. నాకు అసలు గంజి వంచడం రాదు, గంజి వంచను రాదు, అది కాయను కూడా రాదనమాట. అందుకని నేను ఈ తిప్పలు పడతాను. కానీ నా తిప్పలు ఎంతమందికి యూస్ అవుతుంది అనుకుంటే మాత్రం చాలా హ్యాపీగా ఉందన్నమాట. గంజి వంచడం నాకు రాకపోయేసరికి మీకు కూడా చాలా యూస్ అయింది. మీరు ఒక్క శారీ పెట్టుకునేటట్టయితే ఒక్క జగ్గు నీళ్ళు పెట్టుకొని కొంచెం గమ్ వేసుకోండి. ఈ వాటర్ అనేవి ఇట్లా లూజ్గా లేకుండా, ఎక్కువ తిక్కు కూడా ఏం అవసరం లేదు. మీరు శారీస్ ఇట్లా ఫోల్డింగ్ అంతా తీసుకొని వేసుకోండి. ఇది ఇంకొకటి, ఈ వాటర్ మిగిలిపోయిన పారబోసుకోకర్లా చివరి బొట్టు వరకు కూడా మనకు పనికి వస్తాయి అనమాట. ఈ శారీస్ అన్నీ గుంజాక ఇంకా దీంట్లో వాటర్ ఉంటే ఇంకో శారీ కూడా దీంట్లో పెట్టుకొని తీసుకోవచ్చు. ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయాక మీరు గంజి పెడతారు కదా, గంజి పెట్టినప్పుడు ఏం చేస్తారంటే అన్ని వాటరే తీసుకొని అంత ఒక శారీకి ఇంత గమ్మే శారీ గట్టిగా ఉండేటట్టు ఇంకా వాటర్ కనిపినట్టు పెట్టుకుంటారు చాలామంది, నేను చూశాను. మా మదర్ కూడా అంతే పెడతారనమాట. అట్లాగా గమ్ము మొత్తం ఈ వాటర్ అన్న ఇప్పుడు కనిపించే వాటర్ అన్నీ ఈ చీలకు పట్టించేసేసుకోవచ్చు. అవి ఇంకా మిగిలిపోయినాయి పారబోసేసుకోవటం, ఎక్కువ వాటర్ పట్టుకోవడం అయితే చేసుకోమాకండి. మొత్తం ఎన్ని శారీస్ చెప్పాను? 6. ఇవి 6 శారీస్ మొత్తం పెట్టాక నేను వాటర్ మిగిలితే ఇంకా ఏమైనా శారీస్ అయితే పెడతాను అనమాట. ఈ గుంజ ఆరేసాక ఇవన్నీ కూడా పెట్టేసేస్తాను, పెట్టాక చూపిస్తాను. ఇప్పుడైతే మనకి 1/2 అవర్ అయిపోయింది. ఇక మొత్తం పెట్టేసేసి కొంతసేపు ఆగాను అనమాట. ఇప్పుడైతే మనం అడుగు నుంచి ఫస్ట్ పెట్టింది అనమాట. ఇక చూడండి, మీకు ఇలా పట్టుకుంటేనే ఆ జిగురుతనం అయితే తెలిసింది అనమాట. మా ఫ్రెండ్ చేత కూడా మీకు చెప్పిస్తాను. ఇది పట్టుకో ఒకసారి. ఇక చూడండి, అబ్బో జిగడగా ఉంది నా చేయి కూడా గమ్మ తల్లి ముందు. అవును, చాలా తిక్కుగా చిక్కగా కూడా ఉంది. ఇక చూడండి, మీరు ఇట్లా చూడండి, చాలా బాగుంది. ఇదిగో చూడండి, ఇట్లా అంటుంటే కూడా గమ్ము వాటర్ బయటకు వస్తున్నాయి, చిక్కగా ఉంది, బాగుందండి. చాలా జిగురుగా ఉంది మనం పట్టుకుంటే. నేనైతే ఎమ్మటే చేయి కూడా కడిగేసుకున్నాను. అమ్మాయి తను జాడిస్తుంది అనమాట. ఇంకా ఇవి మనం తీసేసి ఆరేసుకోవచ్చు అనమాట. మనం పట్టుకుంటుంటేనే చేతికి జారిపోతుంది చేతికి. నేను హ్యాండ్లూమ్ శారీస్కే కానీ కాటన్ శారీస్కి అస్సలు పెట్టలేదు అనమాట. కాటన్ శారీస్కి ఇదే ఫస్ట్ అయ్యేది. మనమేం కాటన్ శారీస్ అది కట్టమయ్యా. ఇక చూడండి, మీకు ఇట్లా ఈ చెయ్యి ఇట్లా ఇక చూసారు కదా, గమ్ము నీళ్ళు అనేది మనకి ఇట్లా తెలుస్తూ ఉంటుంది. చూస్తున్నావా? ఇక చూడండి, కొంతమంది ఏంటంటే ఇది ఏమైనా ఆరబెట్టేసుకోవాలా అని కూడా అడుగుతున్నారు అనమాట. మన ఇష్టం అనమాట. మీకు అలా కావాలంటే అంటే గంజి పెట్టుకునే విధానంలో కొంతమంది గంజి కాదు గంజి పెట్టుకునే విధానంలో ఒక్కొక్కరు మా అమ్మ అయితే ఏం చేసిద్ది అంటే తడి ఈ వాటర్ పిండకుండా ఆరేసేసిద్ది, గంజి పట్టిద్దని. మా అత్త పిండి ఆరేసిద్ది. అందుకని చెప్తున్నా, ఒక్కో రకంగా పెట్టుకుంటారు కదా. పిండి అయినా ఆరేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. నీళ్ళు ఆరేసుకోవచ్చు అని కూడా అడిగారు. ఇప్పుడు టైం వచ్చేసి 6 అయింది అనమాట. అవసరం లేదు.
టైం వచ్చి 6 అయింది. ఇప్పుడు ఆరేస్తున్నాను, నీళ్ళలో ఆరేసుకోవచ్చు. రేపొద్దున నీ శారీ ఎలా ఉండేది అని నేను మీకు చూపిస్తాను. నీళ్ళలోనే నైట్ మొత్తం బయటే ఉంటాయి, నేను ఇంట్లో అయితే వేయను అనమాట. వేసుకోవడానికి కూడా నాకు ఖాళీ లేదు. చూసారు కదా, శారీస్కి అన్నిటికి కూడా కాటన్ శారీస్కి గమ్ అయితే పెడుతున్నాను. ఇవి అయితే తను షాప్లో కట్టుకునిద్ది అనమాట, డైలీ యూస్ శారీసే. నా దగ్గర కాటన్ శారీస్ లేవన్నమాట. తన్ని కొంచెం తెచ్చిమని చెప్పాను, తను తీసుకొచ్చి మీకు పెట్టి చూపిద్దాము. కాటన్ శారీస్కి పెట్టచ్చా లేదా అనేది చాలామంది డౌట్ అయితే అడుగుతున్నారు. నేను ఒకసారి పెట్టి మీకు కూడా చెప్తే ఒక క్లారిటీ వచ్చింది కదా. నేను ఎప్పుడు పెట్టలేదండి, ఇదే ఫస్ట్ టైం పెట్టడం కూడా. నేను ఏది ఫేక్గా కూడా చెప్పడం లేదు. మీరు ట్రై చేసి మీకు ఎలా ఉందో కూడా నాకు రిప్లై ఇవ్వండి. ఫస్ట్ కొరియర్ సెకండ్ ఒకటన్నా వెళ్తే నాకు కూడా కొంచెం ధైర్యంగా ఉండిద్ది అనమాట. వాళ్ళది ఇంకా వెళ్ళినట్లేదు, మనకి అయితే వెళ్ళిందా లేదా అనేది ఇంకా రాలేదు. తినైతే మాత్రం నేను ఒక శారీ ఆరేసాను కదా, అట్లా కాకుండా ఇట్లా కూడా ఇట్లా గుంజి ఆరేసుకోవచ్చు అని చెప్తుంది. శారీస్ అయితే ముడత రావంట, ఎక్కువ రోజులు మన్నుతాయని చెప్తుంది అనమాట తను. అందుకని నేను ఒకటి గుంజి ఆరేస్తాను. తన వాయిస్ చెప్తుంది, తన వాయిస్ ఇంకా చాలా చెప్తుంది అనమాట. తన వాయిస్ అయితే నా ఫోన్కి నేను కొంచెం పెద్దగా మాట్లాడి, నా దగ్గర మైక్ లేదు కాబట్టి ఇంకా తనైతే నేను చెప్తానని మాట్లాడుతుంది. కానీ శారీస్ ఇలా గుంజుకుంటే ఎక్కువ రోజులు వచ్చిద్దంట. ఆరేయటం కూడా చూపించింది. అట్లా నువ్వు ఆరేసినట్టు కాదు, లేట్ పట్టిద్ది, నేను చూపిస్తాను చూడని చెప్పేసి తనైతే చూస్తుంది అనమాట. ఇట్లా పిండేసుకున్నాక తను పెట్టుకునిద్దంట గంజి. అయితే ఎక్కువ స్టిఫ్గా పెట్టుకోదంట, అందుకని చెప్పేసి నేను ఎక్కువ వాటర్ పోసుకున్నాను. మీరు కొంచెం తక్కువ పోసుకోండి. నేను హాఫ్ బకెట్ తీసుకున్నాను కదా, హాఫ్ బకెట్ తీసుకోకుండా ఒక 2 జగ్గులు నీళ్ళు అయితే తీసేసేయండి. ప్యాకెట్ గమ్ కలిపేసి పెట్టుకోండి అనమాట. ఇగో చూడండి, ఇట్లా 2 వైపులా మనకి తిరగేసి ఆరేసుకోవాలంటే ఆ తిరగేసుకునేది కూడా అక్కడ పట్టుకునే అటు సైడు చివరంచు ఇటు సైడు చివరంచు 2 పట్టుకొని అట్లా జాడించుకుంటా తీసుకుంటే తనైతే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తను పని చేస్తా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, కానీ వాయిస్ అనేది నా ఫోను చాలా చిన్నగా అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి నేను మళ్ళీ మీకు వాయిస్ అయితే చెప్తున్నాను. ఇట్లా ఆరేసుకుంటే నీకు చూడండి, ఆరేయటం కూడా చాలా ఈజీ అంట. నువ్వు ఎంతసేపు ఆరేసావు, నేను ఎంతసేపు ఆరేసాను, ఏది నీట్గా ఉందని కూడా అడుగుతుంది అనమాట. సరే కామెంట్ చేయండి మీరు ఏది నీట్గా ఆరేసామని కూడా చెప్తుంది. చాలా ఇంకా తను ఎక్స్ప్లెయిన్ బాగా చేస్తుంది అనమాట. ఇంకా అవన్నీ కూడా తనే గుంజేసుకుంది. తనకి ఇట్లా గుంజి ఆరేసుకోవటం అయితే నచ్చిద్దంట. ఇప్పుడు నేను చేశాను కదా, అట్లాగైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం కదా. నేను నేర్చుకున్నదేమో అలాగా. తనైతే నువ్వు కూడా ఒక శారీ ఆరయ్యి నీకు ఎలా ఉండిద్ది అనేది తెలిసిద్ది, ఈజీయా లేకపోతే లాంగ్ ప్రాసెస్ అని చెప్పి. ఫస్ట్ శారీ ఎప్పుడైతే అమ్మో ఇంత నేనైతే చేయనని చెప్పాను, తర్వాత అయితే మొత్తం కూడా ఒకటైతే నేను ఆరేసాను, మిగతా తను పిండి పక్కన పెట్టేసుకుంది ఆరేసుకోవడానికి. ఇవన్నీ పొడి చీరలు. అంటే కొంతమంది అడుగుతున్నారనమాట, తడిపి పెట్టాలా పొడియే పెట్టాలని. నాకు ఐడియా లేదు, నేను ఎప్పుడైనా తడిపే పెడతాను. ఇవన్నీ అవి కూడా తడి అనమాట. అవన్నీ గుంజంగా లాస్ట్ కొంచెం వాటర్ అయితే ఇంకా కొంచెం ఉన్నాయి. వాటిలో ఇంకో 2 శారీస్ మొత్తం ఒక 10 తీసుకొచ్చింది అనమాట. నేను కొన్ని తీసుకురా పెట్టేస్తాను, ఇట్లా నాకు కూడా ఒక వీడియో చేసుకోవాలంటే. ఇంకా ఫ్లవర్ లూమ్ దీంట్లో పెట్టింది ఒకటి ఫ్లవర్ లూమ్ ఉంది, హ్యాండ్లూమ్ ఉంది. ఇది వచ్చేసి మామూలుగా నార్మల్, వీటి పేర్లు అయితే తెలీదు, సిల్క్ మిక్చర్ అనమాట. సిల్క్ కొంచెం గట్టి క్లాత్ లాగా ఉండేది వీటిని, ఈ పేరు అయితే నాకు తెలియదు అనమాట. ఇప్పుడు పెట్టేది అయితే హ్యాండ్లూమ్ శారీ. ఇవన్నీ ఇంకో 4 చీరలు పెట్టింది అనమాట. హ్యాండ్లూమ్ శారీస్ పెట్టింది. హ్యాండ్లూమ్ శారీస్ అయితే 2 పెట్టింది, ఒకటి పవర్ లూమ్, ఒకటి నార్మల్ శారీ. ఇవన్నీ కూడా నేను ఎందుకు చూపిస్తున్నానంటే చాలామంది డౌట్స్ అడుగుతున్నారు, ఏ శారీకైనా పెట్టుకోవచ్చు అని. ఏ శారీకైనా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. మీకు డౌట్ ఏం అవసరం లేదు, ఎందుకంటే దాంట్లో మనం ఏమీ కలపం కదా, దానివల్ల ఏదన్నా ఇబ్బంది ఉండిద్ది అనేది. ఇగో మీరు శారీస్ అన్నీ గుంజి పక్కన పెట్టేసుకున్నాక ఆ చీరలన్నీ తడిపేసింది చూడండి, తడిపేసి పక్కన పెట్టేసి మిగతా చీరలు అయితే ఆరబెట్టేసుకుంటుంది. ఈ నీళ్ళు అయితే పట్టేసుకోవాలి. నేను ఇప్పుడు చీపిరితో చిమ్మాలి అది ఇదని చెప్పాను కదా, వాటర్ పట్టేసి ఆ గమ్ అంతా పోతుంది. జాగ్రత్తగా మీరు వాష్ చేశాక ఆ గమ్ము నీళ్ళు అనేది జాగ్రత్తగా పోసుకోండి. కాలు జారాక మళ్ళీ నన్ను అయితే తిట్టుకోవద్దు. నేను నిన్న వీడియోలో చెప్పాను, ఈరోజు వీడియోలో చెప్తున్నాను. నాకు ఫోన్ చేసి పెట్టమని వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, గమ్ము వేసాక జాగ్రత్త, మీకు కాలు జారిద్ది, చిన్నగా నడవండి. ఒక సాట కూర్చుని మొత్తం గుంజుకొని అదంతా శుభ్రంగా వాష్ చేసుకున్నాకే మీరు వెళ్ళండి. లాస్ట్ బొట్టు వరకు కూడా తినైతే వదలలేదు, కానీ తిని ఎక్కువ థిక్నెస్ పెట్టుకోలేదు, ఎందుకంటే నేను డైలీ యూస్ శారీస్
మళ్ళీ ఎందుకు నాకు ఇలా చాలని చెప్పేసి తెచ్చిన శారీస్ అన్నీ పెట్టుకోవాలని నా చేత వాటర్ అయితే పట్టించింది అనమాట. ఇదైతే హ్యాండ్లూమ్ శారీ. ఇప్పుడు నేను చేయబెట్టి చూపిస్తున్నాను కదా, మంగళగిరి పట్టు అంటారు కదా, ఆ శారీ అనమాట. దానికి ప్రింటింగ్ వేయించింది తీసుకుంది. ఈ మొత్తం ఆరేసేసాము. శారీస్ అయితే బాగా జిగురుగానే ఉంది. రేపు ఆరాక ఎట్లా ఉంటాయి అయితే చూడాలి. మొత్తం ఆరేసేసాక తనైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోయింది అనమాట. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి.